ఈశ్వరుడు అని చెప్పి నమ్మి అది తెలుసుకుని అది చూసే వ్యక్తి ప్రహ్లాదుడు. అది చూడని వ్యక్తి హిరణ్యకశ్యపుడు. హిరణ్యకశ్యపుడు తపస్సు చేస్తాడు, కానీ ఆ తపస్సు దేనికి చేస్తున్నాడు? ఆయన అహంకారం కోసం తపస్సు. ఆ తపస్సు చేసేది విష్ణువుని ఓడించడానికి. నమస్తే, ఆంధ్రప్రభ ప్రేక్షకులకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు చక్లం వెంకటేష్ గారు ఉన్నారు. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన మహా అవతార్ నరసింహ చాలా ట్రెండ్ అవుతోంది. అసలు ఎంతోమంది సినిమా చాలా బాగుంది, కార్టూన్ వేలో ఉన్నా కానీ అందరినీ అలరించింది అని చెప్పేసి ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా ఫ్యామిలీతో వెళ్ళి పిల్లలకి కూడా, ఈ జనరేషన్ వాళ్ళకి కూడా ఈ స్టోరీ కానీ లేకపోతే ఆ నరసింహ అవతారం గురించి కానీ ప్రహ్లాదుడి భక్తి గురించి కానీ తెలియాలి, చూపించండి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ సినిమా గురించే మనకి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వీటి గురించి డిస్కస్ చేద్దాం వెంకటేష్ గారితో. నమస్కారం వెంకటేష్. నమస్తే అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా సినిమా అంతా చూసుకుంటే కనుక హిరణ్యకశ్యపుడి అహంకారం ఏదైతే ఉంటుందో, ప్రహ్లాదుడి భక్తిని వద్దు, ఈ దేవుడి పట్ల నీకు అంత భక్తి వద్దు అని చెప్తారు. అయితే అక్కడ ఆ భేదం చూడొచ్చు మనము. హిరణ్యకశ్యపుడికి శివుడు అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో విష్ణు అవతారంలో ఉన్న నరసింహస్వామిని కొలవద్దు అని అనేసి చెప్తూ ఉంటారు. దేవుళ్ళలోనే అప్పట్లోనే ఈ అహంకారం కానీ లేకపోతే ఈ భేదం కానీ ఉన్నప్పుడు ఇది మామూలు ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటారు ఆ భేదాన్ని. ఈ మొత్తం స్టోరీకి ప్రామాణికం మనకు శ్రీమద్ భాగవతంలో వస్తుందమ్మా. 7:8-14 కిం తేన న దృశ్యతే యత్ర భగవాన్ స్వయం ఇతి మత్వా హరిం జగత్ సర్వం ఖలు వై వీక్షతే. అంటే ఇక్కడ ప్రహ్లాద వీక్షతే అంటే ప్రహ్లాద దృష్టిలో సర్వం జగన్నాథం అంటే ఉన్నదంతా ఈశ్వరుడే, ఒకటే పరమాత్మ అని ప్రహ్లాదుడి దృష్టి. ఈ పాయింట్ని అనన్య భక్తి అని కూడా అంటారు. ఈ అనన్య భక్తి గురించి మనకు భగవద్గీతలో కూడా ప్రస్తావన ఉంది. ఈ అనన్య భక్తి ఉన్నప్పటికీ కాబట్టే ఉన్నందుకే ప్రహ్లాదుడికి ఆ ఆకారం నరసింహ అవతారం చూశాక ఎంతోమంది దేవీ దేవతలకి పుట్టిన భయం ప్రహ్లాదుడికి పుట్టలేదు. సో ఈ మొత్తం స్టోరీలో విశిష్టత, ఈ మొత్తం స్టోరీ ఎంఫసిస్ ఏంటంటే ఈ అనన్య భక్తి. ప్రహ్లాదుడి భక్తిని యొక్క ఈ భక్తినే వివరిస్తుంది స్టోరీ. సో సర్టన్లీ మనకి ఇది భాగవతంలో వస్తుంది. మన పూర్వం మన ఇండ్లలో కూడా అందరి ఇండ్లలో మనకి ఈ స్టోరీ విన్నాము. ఇది చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చూసాము. అండ్ సర్టన్లీ ఈ సినిమా కూడా ఇప్పుడు వచ్చిన కొత్త సినిమా మహా అవతార్ నరసింహలో కూడా వాళ్ళు బాగా చేశారని నేను విన్నాను. సో ఇక్కడ మీరు చెప్తున్నారు ఏంటంటే, ఇప్పుడు మనం హిరణ్యకశ్యపుడికి ఎందుకు అంత అహంకారం, ఆయన కూడా వేరే దేవతల ఆరాధన చేస్తున్నప్పటికీ ఆయన అవుట్లుక్ ఏంటనేది ఒకవేళ మనం ఎంక్వైర్ చేస్తే శాస్త్ర ప్రామాణికంగా హిరణ్యకశ్యపుడు ఎంత దేవుడు పూజ చేసినా ఆయనకి ఉన్నది ప్రహ్లాదుడికి లేనిది ఏదైతే ఉందో అది అహంకారం. అంటే దేవుడిని ఒక మీన్స్గా వాడుకుంటున్నాడు హిరణ్యకశ్యపుడు. కానీ ప్రహ్లాదుడికి దేవుడు ఒక మీన్స్ కాదు, దేవుడే గమ్యం, ఏకైక గమ్యం. అది ప్రహ్లాదుడికి హిరణ్యకశ్యపుడికి ఉన్న తేడా. సో ఇప్పుడు హిరణ్యకశ్యపుడు తపస్సు చేస్తాడు, కానీ ఆ తపస్సు దేనికి చేస్తున్నాడు? ఆ తపస్సు చేసేది విష్ణువుని ఓడించడానికి చేసే తపస్సు. ఆ తపస్సు నేను గెలవాలి, ఆ తపస్సు చేసేది ఆయన అహంకారం కోసం తపస్సు చేస్తాడు, దానికి ఒక ఫలం కోసం తపస్సు చేస్తాడు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రహ్లాద అండ్ హిరణ్యకశ్యప్. సో అక్కడ ఆయన శివుడిని వర్షిప్ చేసినాడు, కానీ శివుడిని వర్షిప్ కరెక్ట్గా చేయలేదు, ఆయన ఒక ఫలం కోసం వర్షిప్ చేసినాడు. సో ఇక్కడ చాలామంది వైష్ణవులు అనేది ఏంటంటే శివుడిని ఉట్టి తామసికులు, అసురులు పూజ చేశారు, ఇది తామసిక పూజ అని అంటుంటారు. కానీ ఇక్కడ తామసిక పూజ, సాత్విక పూజ అనేది ఒక పూజ ఉపాస్య మూర్తి బట్టి నిర్ణయం అవ్వదు, అది మన భావన బట్టి నిర్ణయం అవుతుంది. ఇప్పుడు ప్రహ్లాదుడికి ఉన్న భావన వల్ల ప్రహ్లాదుడు సాత్వికం అవుతాడు, ప్రహ్లాదుడికి ఉన్న భావన అభేద భావన. ఇప్పుడు ఆయన నరసింహస్వామి, శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉన్నాడని ప్రహ్లాదుడు ఇక్కడ చెప్పలేదు. ఇందుగలడు అందులేడని సందేహం ఎందుకు అని చెప్పారు. సో అలానే ఆ పిల్లర్ లోంచి రావడం. సో ఉన్నదంతా ఈశ్వరుడు అని చెప్పి నమ్మి అది తెలుసుకుని అది చూసే వ్యక్తి ప్రహ్లాదుడు, అది చూడని వ్యక్తి హిరణ్యకశ్యపుడు. ఇప్పుడు వైష్ణవులకైనా ఎవరికైనమ్మా
ఇప్పుడు ఉన్నదంతా ఆ శ్రీ మహావిష్ణువు అని చూడలేకపోతున్నారు. ఎందుకంటే మీకున్న బుద్ధి, ఇప్పుడు కొంతమందికి ఉన్న బుద్ధి ఏంటి, ఇది తామసికము, ఈ దేవుడు సాత్విక దేవుడు అని వాళ్ళు ఒక కేటగరైజేషన్ చేస్తారు. అంటే ఇప్పుడు హిరణ్యకశ్యపు బుద్ధే ఈ భేద బుద్ధి, ఇప్పుడు భేదాన్ని చూసే బుద్ధే హిరణ్యకశ్యపు బుద్ధి. సో మనం ఆ తామసికం, అదే అజ్ఞానం, ఈ తమో రూపంలో ఉన్న అజ్ఞానాన్ని మనం ఈశ్వరుడిని ప్రార్థించేది ఏంటంటే ఈ అజ్ఞానం తొలగించని మనం ప్రార్థిస్తాం. అంతేగాని దాన్ని జస్టిఫై చేసుకోవడం అనేది అనర్థానికే దారితీస్తుంది. నేను ముందు కూడా చెప్పినట్టు. అయితే ఇప్పుడు ఈ మహావతార్ నరసింహ చూసిన తర్వాత విష్ణు పురాణం నుంచి నరసింహస్వామి అవతారాన్ని ఒకటి చూపించారు. అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్లో, కమింగ్ ఇయర్స్లో వాళ్ళు ఇంకా అవతారాల గురించి కూడా తీస్తాము అని అనేసి అని అంటున్నారు. అసలు ఫస్ట్ ఈ నరసింహ అవతారం గురించి చెప్పండి. ఎందుకంటే కనుక నరసింహ అవతారం ఇట్ సెల్ఫ్ చాలా ఫెరోషియస్గా ఉంటుంది. ఇంకా ఏంటి అని అంటే కనుక హాఫ్ మనిషిలాగా హాఫ్ సింహం లాగా కనిపిస్తూ ఉంటారు. ఏం నేర్చుకోవాలి ఈ అవతారం నుంచి, ఎలా చూడాలంటారు? ఇప్పుడు రామావతారం, కృష్ణ అవతారం కూడా విష్ణు అవతారాలే అమ్మ. కానీ ఈ అవతారాలు పూర్ణ అవతారాలు. ఎలా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగేంత వరకు వాళ్ళ డిస్క్రిప్షన్ ఉంది, దాని తర్వాత కూడా డిస్క్రిప్షన్ ఉంది. కానీ ఇక్కడ నరసింహ అవతారం డైరెక్ట్గా ఆయన అదే ఫామ్లో ఆయన ఉద్భవిస్తారు. ఒక పిల్లర్ నుంచి ఒక స్తంభాన్ని కొడితే ఆ స్తంభం నుంచి ఉద్భవమైన అవతారం నరసింహ అవతారం. ఈ అవతారం వచ్చినాక దేవి దేవతలకు కూడా అర్థం కాదు ఇది ఏం అవతారం, ఇది ఏం ఫామ్ అనేది అర్థం కాదు. అది వాళ్ళకు ఆశ్చర్యం ఉండిపోతారు. సో ఈ ఫామ్ అట్లనే డైరెక్ట్ వచ్చింది. సో ఇది ఉగ్ర అవతారం అని కూడా మనం వింటాం. నరసింహ మహామంత్రంలో కూడా ఉగ్రం వీరం, ఫస్ట్ వర్డ్ ఉగ్రం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఉగ్రం అనేది జనరల్గా మనం ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తామంటే భయంకరం, వెరీ స్కేరీ, ఉగ్రం, ఫిరోషియస్ అనుకుంటాం. బట్ అక్కడ ఉగ్రం అనేది ఫిరోషియస్ కంటే ఇక్కడ మెయిన్ ఒక విశేష సంహారం అనేది తాత్పర్యంగా తీసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ హిరణ్యకశ్యపు అనే ఒక రాక్షసుడు సంహారం జరగాలి. సో సంహారం జరగడానికి ఉగ్రం లేకపోతే అక్కడ పని నడవదు. అక్కడ ఒక యతిలాగా వచ్చాడు అనుకోండి దేవుడు, అక్కడ సంహారం జరగదు. యతిగా వచ్చిన దేవుడు జ్ఞానోపదేశం చేస్తారు. అది ఎవరికైతే జ్ఞానం కావాలో ఋషిమునులకి. కానీ అక్కడ ఉపసంహారం జరగాలి. ఉపసంహారానికి ఉగ్రరూపమే ధరించాలి దేవుడు. ఇది మనం ఇంకోటి రూపంలో ఎలా చూస్తామంటే, మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు, వీళ్ళు ఎవరు ఫామ్స్? ఈ 3 ఫామ్స్ ఒకటే పరమాత్మదే. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ. ఈ అన్ని ఫామ్స్ ఒక పరమాత్మదే. ఈ 3 ఫామ్స్ ఒక పరమాత్మదే అన్నప్పుడు స్పెసిఫికల్లీ మహేశ్వర అంటే రుద్ర అంటే శివుడు యొక్క పాలన ఏంటంటే సంహారం. సో శివాస్ ప్రాధాన్యత ఈజ్ మోస్ట్లీ ఇన్ డిస్ట్రక్షన్. ఓకే, సో ఆ డిస్ట్రక్షన్ అప్పుడు అక్కడ ఉగ్రంగానే ఉంటారు. సో దీనికి రిలేటింగ్ ఏంటంటే నరసింహ తాపనీయ ఉపనిషద్ అని అథర్వవేదంలో వస్తుంది. అక్కడ మీరు షాక్ అవుతారు, ఇక్కడ వీళ్ళు ఇంత భేదం భక్తులలో క్రియేట్ చేశారు. కానీ అక్కడ ఉపనిషత్ శాస్త్రం క్లియర్గా చెప్పేది ఏంటంటే నరసింహ అవతారాన్ని నీలలోహిత అనే పేరు వాడారు. నీలలోహిత అనేది రుద్రుడి పేరు. అంటే ఎవరైతే మెడ దగ్గర నీలంగా ఉంటుందో, బ్లూ కలర్ ఉంటుందో, ఆ పదం శివుడికి వాడిన పదం నరసింహస్వామికి వాడారు ఏంటి అని ఎంక్వైరీ చేస్తే అక్కడ ఉమాపతి అని కూడా డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఓ, మళ్ళీ ఇక్కడ శివుడిని. సో శాస్త్రమే అభేదం చెప్పినప్పుడు నేనెవరు అభేదం చెప్పడానికి, వైష్ణవులు ఎవరు భేదం చెప్పడానికి? మనం శాస్త్రం ప్రమాణం. సో శాస్త్రమే ఉపసంహార ప్రక్రియ. అప్పుడు అక్కడ శాస్త్రం అక్కడ రుద్రుడి యొక్క అంశం తీసుకొస్తుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దేవుడు అయ్యుండి మనం ఇప్పుడు మీరు చెప్పారు కదా శివుడు కూడా సంహారమే అని అనేసి అంటూ ఉన్నారు కదా, మరి దేవుళ్ళకి తప్పు కాదా సంహరించడం? ఐ మీన్ అంత ఘోరంగా చంపడం అనేది. తప్పు చేసిన వాళ్ళని మన్నించాలి, లేకపోతే తప్పు చేసిన వాళ్ళకి ఇది తెలియచేయాలి తప్పు చేయకుండా అని అనేసి మన పురాణాలు కానీ లేకపోతే పెద్దలు కానీ చెప్తూ ఉంటారు. మరి అలాంటిది ఈ అవతారాల్లో ఉండి కూడా దేవుడు సంహరించొచ్చా అని ప్రశ్న వేస్తూ ఉంటారు చాలామంది. మీ దేవుడు ఇలా చేశాడు అని చెప్పి కూడా వేలెత్తి చూపిస్తూ ఉంటారు. దానికిచ్చే మీరు సమాధానం ఏంటి? భగవద్గీత 9వ అధ్యాయంలో 31 శ్లోకంలో నమే భక్త ప్రణశ్యతి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే నా భక్తుడు ఎప్పుడు నాశనం అవ్వడు. నమే భక్త ప్రణశ్యతి. ఇప్పుడు నమే భక్త ప్రణశ్యతి అనే దానికి ఏమైనా ఒక స్టోరీ రూపంలో ఒక ఎగ్జాంపుల్ ఉంటే అది భక్త ప్రహ్లాడ్ స్టోరీ అని చెప్పుకోవాలి. ఓకే, అంటే ఎవరైతే భగవంతుణ్ణి నిస్వార్థంగా నమ్ముతారో,
ఏమి ఆశించకుండా నాకు ఆ భగవంతుడే కావాలని నమ్ముతారో వాళ్ళకి ఇక అధోగతి ఉండదు, ఊర్ధ్వగతి ఉండదు, వాళ్ళు ఆ మోక్షాన్ని పొందుతారు. ఓకే. సో ఇక్కడ మనం ఎంటైర్ స్టోరీ ఈజ్ లైక్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ వన్ వాక్య నమే భక్త ప్రణశ్యతి. సో ఇప్పుడు ఇక్కడ ఇది స్టోరీ రూపంలో రావాలంటే నా భక్తుడు నాశనం అవ్వడంటే అక్కడ ఒక పాత్ర సృష్టించాలి. అంటే ఈ భక్తుడిని ఏదేదో సతాయిస్తుంది, ఏదో ఒక ఫ్యాక్టర్ సతాయిస్తుంది భక్తుడిని. ఆ ఫ్యాక్టర్ అనేది వాళ్ళ తండ్రి రూపంలోనే చూపించారు. అండ్ ఈ అబ్బాయి చిన్నవాడు, ఈ అబ్బాయికి ఉన్నది అనన్య భక్తి, అంటే జ్ఞానం, అద్వైత జ్ఞానం రూపంలో ఉన్న భక్తి ఈ అబ్బాయికి ఉన్నది ప్రహ్లాదుడికి. అంటే సర్వతా వ్యాపించింది శ్రీ మహావిష్ణువు అని చూడగలుగుతున్నాడు అంటే ఇదే అద్వైత జ్ఞానం. చాలా మంది ఒక అబద్ధాన్ని ఎట్లా స్ప్రెడ్ చేశారంటే అద్వైతం అంటే వీళ్ళంతా మాయా అని చెప్తారని అంటారు. మీరు ఈ సమాజంలో బాగా వినుంటారు, అద్వైతులు అంటే అంత మాయా అని చెప్తారు. అద్వైతం అనేది అంత మాయా అని చెప్పేది కాదమ్మా. మేమెవరు చెప్పడానికి, మీరెవరు వినడానికి? అద్వైతం అనేది చెప్పేది ఉన్నది అంతా ఈశ్వరుడే, ఈశావాస్యం ఇదం సర్వం. ప్రహ్లాదుడు వచనం అదే, ఇందుగలడు అందులేడని సందేహం ఎందుకంటే ఉన్నదంతా శ్రీమన్నారాయణుడు అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. నరసింహ మంత్రంలో కూడా ఉగ్రం వీరం మహావిష్ణు, మహావిష్ణు అంటే ఏంటి? సర్వతా వ్యాపించేది విష్ణు. వ్యాప్నోతి సర్వం ఇది విష్ణు. మనం ఇది నారాయణ సూక్తంలో కూడా వేదంలో చూస్తామమ్మా, అంతర్బహిష్ట యత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంటే లోపల బయట ప్రతి అన్ని లోకాల రూపంలో ఉండేది ఆ నారాయణుడే. ఇదే అద్వైతం. ఇక్కడ చిన్న భేదం ఏంటంటే ఈ వైష్ణవులు, శ్రీ వైష్ణవులు, మాధవ వైష్ణవులు వీళ్ళేమంటారంటే ఉన్నదంతా నారాయణుడు అని తెలుసుకున్నాక నేను కూడా అందులో ఒకటి అయిపోతాను కదా, సో నేను భక్తుడిలా మిగిలను కదా, అందుకే భేదం ఉంది అంటారు వాళ్ళు. ఓకే, జీవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, నేను కూడా ఉన్నా అంటే నేను ఆ భక్తితో నేను ఎంజాయ్ చేయాలి నారాయణుడు అంటారు. సో ఇక్కడ మీరు ఎంజాయ్ చేయాలి, మేము ఉండాలి అనే భావన ఏదైతే మీరు అంటున్నారో వాళ్ళు ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎలా అయితే ఒక షుగర్ని వాటర్లో వేసి కలిపితే ఆ షుగర్ వాటర్లో ఏకమైపోతుంది. అలానే ఇప్పుడు నేను ఉన్నదంతా నారాయణ అని తెలుసుకున్నాక మళ్ళీ నేను మిగిలను కదా, అందుకే రెండు ఉన్నాయి అంటున్నారు వాళ్ళు. ఓకే. సో ఇక్కడ మనం దీన్ని ఎట్లా చూడాలంటే, ఇప్పుడు ఉన్నది ఒకటే అని శాస్త్రం చెప్పినప్పుడు నాకేమనిపిస్తుంది, నాకు భయం వేస్తుందా, నేను అందులో ఏకమైపోతున్నానా, నేను ఉండనా అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు. నా ఫీలింగ్స్ పక్కన పెట్టాలి. మనం ప్రమాణం ద్వారా సత్యాన్వేషణ చేసినప్పుడు మన ఫీలింగ్స్, మన ఈగో, మన భయాలు పక్కన పెట్టాలి. ఈ పాయింట్ని అడ్రస్ చేస్తున్నారు గౌడపాదాచార్య. ఈయన ఆచార్య ఆదిశంకరాచార్య వాళ్ళ గ్రాండ్ గురు, అంటే వాళ్ళ గురువు గారు గోవిందపాదాచార్య, వాళ్ళ గురుగారు గౌడపాదాచార్య. ఆయన మాండుక్య కారిక అని ఒక గ్రంథం రాశారు. ఆ కారికలో ఒకటే చెప్తారు, యోగినో బిభ్యతి యస్మాత్ అభయే భయదర్శిన అని. అంటే సాధకులు దేని నుంచి అయితే భయపడతారు, బిభ్యతి అంటే భయం వేస్తుంది వాళ్ళకి. యస్మాత్ దేని నుంచి నేను ఎలా ఏకమైపోతున్నా, నారాయణులో నేను కలిసిపోతున్నా అనే ఫ్యాక్ట్ తెలుసుకొని వాళ్ళు భయపడుతున్నారు. కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే అభయే భయదర్శిన, అది ఆ జ్ఞానం అనేది అభయం ఇచ్చే జ్ఞానం. అభయం ఇచ్చే జ్ఞానం చూసి నువ్వు భయపడకు అని ఆచార్య చెప్తున్నారు అక్కడ. సో ఇప్పుడు సేమ్ కమింగ్ బ్యాక్, ఇక్కడ నరసింహ అవతారం చూసి కూడా ఈ దేవి దేవతలు భయపడుతున్నారు, అందరు భయపడుతున్నారు. ఇది ఏం అవతారం, ఏం రూపం అని. ఇదే మనం భగవద్గీత 11th చాప్టర్లో కూడా విశ్వరూప దర్శనంలో మనం చూస్తాము. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి విశ్వరూపం చూపిస్తాడు. విశ్వరూపం చూపించినప్పుడు ఒక పాయింట్లో అర్జునుడికి అర్థం కాదు ఇది ఏం రూపం అని. దంష్ట్రా కరాలాని చ ముఖాని దృష్ట్వేవ కాలానల సన్నిభాని. అంటే ఈ రూపం ఏంటి నాకు అర్థం కావట్లేదు, భయంకరమైన రూపం. ఆయన అప్పుడు అంటారు ప్రసీద దేవేశ జగన్నివాస, అంటే మీరు ఇక ఆపేయండి, నాకు ఇది చూడాలని ఇస్తుంది. అర్జునుడికి ప్రహ్లాదుడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ప్రహ్లాదుడు భయపడలే అక్కడ నరసింహ అవతారాన్ని చూసి, ఎందుకంటే ఆయన భిన్నంగా నరసింహుడిని చూడట్లేదు. ఇక్కడ అర్జునుడు ఎందుకు భయపడుతున్నాడు అంటే ఆయన ఈశ్వరుడిని భిన్నంగా తనని తాను చూస్తున్నాడు. ఓకే. సో భిన్నత్వంగా చూసినప్పుడు భయం వేస్తుంది. ఇదే మనం తైత్రేయ ఉపనిషత్తులో కూడా చూస్తాము. ద్వైతాధి భయం భవతి అని చెప్తుంది శాస్త్రం. అంటే ఎప్పుడైతే నువ్వు ఈశ్వరుడిని జీవుడికి భిన్నంగా చూస్తున్నావు అప్పుడు దాని నుంచి భయం కలుగుతుంది అని చెప్తుంది. అయితే ఇప్పుడు భక్తి విషయానికి వస్తే మీరు భయం అనేది కలగలేదు ప్రహ్లాదుడికి అని అంటున్నారు కదా. సో ఇంతే భక్తి మనం రామాయణంలో హనుమంతుల వారికి కూడా చూడొచ్చు.
రైట్. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ప్రహ్లాదుడి భక్తి అంత రూపం చూస్తూ కూడా భయం లేకుండా అపారమైన భక్తి చూపిస్తాడు. ఇక్కడ హనుమంతుల వారు కూడా ఆయనే కొంచెం రూపం మనిషి రూపంలో కాకుండా ఉంటారు, కానీ ఒక ఇప్పుడు నరసింహావతారంలో ఆయనని ఎంతైతే భయంకరంగా చూస్తామో, లేకపోతే ఆ డేర్ కానీ ఆ సంహరించడం ఇలాంటివి చూస్తామో, రామావతారంలో రాముడు అంత కామ్గా ఉంటాడు. మామూలుగా మనం ఎలా ఉంటామో మనలోని కొన్ని క్యారెక్టర్స్ని ఎలివేట్ చేసి చెప్తూ ఉంటారు రామాయణంలో. సో ఇక్కడ ఈ ఇద్దరి భక్తి డిఫరెన్స్ ఏ విధంగా చూడాలి అని అంటారు? అమ్మ మీరు చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ప్రహ్లాదుడికి ఆంజనేయ స్వామికి ఉన్న అభేదం ఏంటంటే ఇద్దరికి ఉన్నది అభేద దర్శనం. ఆ అనన్య భక్తే చూస్తున్నారు ఇద్దరు. ఓకే, భక్తి ఒక్కటే ఉంది తప్ప వాళ్ళకి ఇంకా వేరే భేదం లేదు. ఆ భక్తి కూడా ఏంటంటే హనుమంతుడు ఆంజనేయ స్వామి కూడా ఇంకో పేరేంటి ఆంజనేయ స్వామిని మనం ఏమంటాం? సదా బ్రహ్మచారి అంటాం. ఈ సదా అనే పదం అక్కడ ఏం చేస్తుంది? ఇప్పుడు బ్రహ్మచారి అని కూడా అనొచ్చు, తప్పులేదు. సదా బ్రహ్మచారి ఏంటి? అక్కడ బ్రహ్మచారి యొక్క అర్థం ఏంటి? బ్రహ్మచారి అంటే బ్రహ్మణి ఏవ ఆచరణం ఏషాంతే బ్రహ్మచారి అంటే ఎవరైతే ఆ సదా ఆ పరబ్రహ్మ అనే జ్ఞానంలో ఎవరైతే ఎల్లప్పుడూ ఉంటారో, ఆ ఎల్లప్పుడు ఎలా ఉంటారు? ఉన్నదంతా పరబ్రహ్మమే అని తెలుసుకున్నప్పుడే ఎల్లప్పుడు ఐఎమ్ ఆల్వేస్ వన్ విత్ ఇట్. అంటే ఈస్ నాట్ సీయింగ్ అ సెపరేషన్ ఫ్రమ్ ఇట్. That's the same case with Prahlada. He's never seeing a separation. అసలు ఈ అనన్య భక్తి అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇన్నిసార్లు అనన్య భక్తి అంటే మామూలుగా ఇప్పుడు మనం చూడటానికి ప్రహ్లాదుడి భక్తిని కానీ, ఇటు హనుమంతుల వారి భక్తి కానీ, లేకపోతే అటు వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తి కొలిచిన అన్నమయ్య కానీ ఒకటే. కానీ ఆ అనన్య భక్తి అనేది మీ వర్షన్లో ఏంటి అనేది చెప్పండి. ఈ అనన్య భక్తి అనే పదం మనకి భగవద్గీతలో వస్తున్నామా? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది శ్రీకృష్ణ పరమాత్మ వచనం. ఇలా లాస్ట్ పార్ట్ యోగక్షేమం వహామ్యహం అనేది మనం ఎక్కడో చూస్తాం. ఎక్కడ చూస్తాం మీరు చెప్పండి? LIC ట్యాగ్ లైన్ లో చూస్తాం మనం, యోగక్షేమం వహామ్యహం. ఇది LIC వాళ్ళ ట్యాగ్ లైన్. సో ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు, భగవద్గీతను తీసుకున్నారు. వాళ్ళు ఎలా అయితే సత్యమేవ జయతే అని ఒకళ్ళు తీసుకున్నారు, అట్లానే ఇది కూడా తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ అనన్యాశ్చింతయంతో మాం అని చెప్పారు. అనన్యాశ్చింతయంతో మాం అంటే ఎవరైతే వాళ్ళు దేవుడి నుంచి భిన్నంగా చూడట్లేదో వాళ్ళని నేనే చూసుకుంటాను. వాళ్ళకి యోగక్షేమం అంటే యోగా అంటే అప్రాప్తస్య ప్రాప్తి. అంటే వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో లైఫ్లో, వాళ్ళకి ఏమేమి కావాలో నేను వాళ్ళని చూసుకుంటా అంటాను. క్షేమ అంటే ప్రాప్తస్య పరిరక్షణం, అంటే నేను ఇచ్చిన దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా నేనే చూసుకుంటాను అని భగవంతుడు ఒక ప్రామిస్ ఇస్తున్నాడు భక్తుడికి. సో ఈ అనన్య భక్తి అంటే ఏంటంటే మనకి అసలు భక్తుడు అనే దానికి ప్రమాణం ఇక్కడ భగవద్గీతలో ఉందమ్మా. చతుర్విధా భజంతే మాం జనా సుకృతి నోర్జున ఆర్తః జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఇక్కడ 7వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ 4 రకాల భక్తుల యొక్క వర్ణన చేస్తున్నారు. ఈ 4 రకాల భక్తులలో మీరు అనొచ్చు ఇన్ఫీరియర్ టు సుపీరియర్ అనుకోవచ్చు, ఇట్లా ఒక గ్రేడేషన్ తీసుకురావచ్చు. ఫస్ట్ ఏంటంటే ఆర్తః, నెక్స్ట్ అర్థార్థి, తర్వాత జిజ్ఞాసు, తర్వాత జ్ఞాని. ఓకే, ఆర్తి అంటే కనుక ఆర్తః అంటే డిస్ట్రెస్డ్ భక్త. అంటే ఇప్పుడు త్రాహిమాం పాహిమాం అని మనం వాడతాం. త్రాహి పాహి అంటే నన్ను రక్షించు, నన్ను కాపాడు అని వేడుకునే, అంటే ఒక కష్టంలో ఉన్నప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది. సో శాస్త్రం ఏమంటుంది? కష్టం వచ్చినప్పుడు నాకేం రాలే అట్లా కాదు, దేవుడి దగ్గర శరణం తీసుకుంటుంది. అది కరెక్ట్. దట్ ఈస్ హౌ భక్తి బిగిన్స్. భక్తి బిగిన్స్ బై టేకింగ్ రెఫ్యూజ్ వెన్ యూర్ డిస్ట్రెస్డ్. కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గర వెళ్ళడమే భక్తి యొక్క ప్రథమ స్టెప్. కానీ ఇంకో విధంగా కూడా అంటారు కదా, నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడే దేవుడు కనిపిస్తాడా అని. సో ఆర్తిలో ఉన్నప్పుడే భగవంతుడిని చేరుకోవాలి, అప్పుడు నిజమైన దారి కనిపిస్తుంది. అంటే మీరు చెప్పినది కరెక్ట్ అమ్మా. ఇక్కడ మనం అందుకే ఈ ఫోర్ స్టేజెస్ ఆఫ్ ప్రోగ్రెస్ చూడాలి. అది చూడకపోతే మనం భగవంతుడిని వాడుకున్నట్టు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ 4 స్టేజెస్ చెప్పండి డెఫినెట్ గా. సో ఇప్పుడు ఆర్త అనే డిస్ట్రెస్డ్. ఇప్పుడు డిస్ట్రెస్ వాడు ఎక్కడ పోతాడు? జనరల్ గా మనం చూసుకుంటే తిరుపతి వెంకన్న స్వామి దగ్గర పోతాడు. అంటే ఏమంటారు? నేను తలనీలాలు సమర్పించుకుంటా స్వామి, నాకు కష్టం తీర్చు. లేదా నేను కొండెకొస్తా స్వామి, నాకు కష్టం తీర్చు. ఇట్లా చాలా మంది మొక్కుంటారు. కొంతమంది ఆంజనేయ స్వామి కూడా మాల వేస్తా అని మొక్కుకుంటారు. కొంతమంది ఇక్కడ ఇక వేరే విధాలుగా మొక్కుకుంటారు.
ఇప్పుడు ఈ మొక్కులని తీర్చే బాధ్యత ఎవరిది? దేవుడిదే. తీర్చే బాధ్యత దేవుడిదే. సో గాడ్ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. భగవాన్ హ్యాస్ టు సే టీకే చలో నేను ఇస్తాను. అందుకే కదా ఇప్పుడు తిరుపతి అందరు వెళ్ళేది ఎందుకు? అక్కడ పని అవుతుంది కాబట్టి వెళ్తున్నారు. పని దేవుడు పక్కా ఆ కష్టాన్ని తీరుస్తాడు, అందులో సందేహమే లేదు. సో ఇప్పుడు తీర్చాక భక్తుడు ఇంకొంచెం కావాలని కోరుకుంటాడు. ఇప్పుడు కష్టం నుంచి సరే నాకు స్టడీ జాబ్ కావాలి, లేకపోతే స్టడీ జాబ్ లేకపోతే నాకు బిజినెస్లో ఇంకా పెద్ద బిజినెస్ అవ్వాలి, లేకపోతే ఇట్లనే మా పిల్లలు మంచిగా ఉండాలి, ఫస్ట్ పిల్లలు పుట్టాలి. సో ఈ మధ్య కాలంలో అయితే పిల్లలు పుట్టాలి దగ్గర నుంచి వాళ్ళు మంచి స్కూల్కి వెళ్ళాలి, అక్కడ నుంచి మంచిగా పెళ్లి చేసుకోవాలి, వాళ్ళు యూఎస్కి వెళ్ళాలి, ఇదంతా వేరియస్ థింగ్స్. సో అర్థార్థి అంటే సంథింగ్ మోర్. అంటే ఇప్పుడు మనకు కూడా ఒక లైఫ్ గోల్స్ చూసుకుంటే, ఒక పిరమిడ్లో చూసుకుంటే ఫస్ట్ బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ వస్తుంది, రోటీ కపడా మకాన్. దాని నెక్స్ట్ వచ్చేది ఏంటంటే లగ్జరీ. ఇప్పుడు ఇది కూడా అంతే, అర్థార్థి అంటే లగ్జరీ. సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, వెంకటేశ్వర స్వామిని భాగస్వామ్యం ఇస్తారు బిజినెస్లో, నీకు రూపాయి వాటా నీకు ఇస్తారు స్వామి, రూపాయి వాటా ఇస్తారు, 2 రూపాయల వాటా ఇస్తారు, అలా మొక్కుకుంటారు వాళ్ళు పోయి అట్లా ఇస్తారు కూడా. ఇది అర్థార్థి వస్తుంది. అర్థార్థి అంటే ఐ వాంట్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్స్ ఇన్ టర్మ్స్ డీలింగ్స్. అది కూడా అలౌడే, అదేం తప్పు కాదు. దీన్ని కామ పురుషార్థం అని కూడా అంటాం. సో కామ పురుషార్థం తప్పేం కాదు. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షవ అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే మన కోరిక ధర్మంగా ఉంటే కనుక దేవుడితో కూడా డీలింగ్ చేయొచ్చు. ధర్మంగా ఉండాలి, అది ధర్మ విరుద్ధంగా తీర్చుకోకూడదు, అది ధర్మ అనుకూలంగా కోరికలు తీర్చుకోమని శాస్త్రమే చెప్తుంది. సో ఇది అర్థార్థి. ఈ అర్థార్థి ఇది కూడా ఎక్కువ కాలం అక్కడే ఉండిపోయేవాడికి అది వేస్ట్ లైఫ్. సో అక్కడ నుంచి నెక్స్ట్ ప్రోగ్రెషన్ ఏంటి, జిజ్ఞాసు అంటే నాకు ఇవన్నీ వచ్చాయి బాగానే ఉంది కానీ జీవితంలో ఏదో వెళ్తి. ఓకే, ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు సంపాదించని వాడు ఒకటి ఏదో తక్కువ ఉంటుంది, అది ఏంటి అనేది తెలుసుకోలేదు. ఎగ్జాక్ట్లీ అమ్మా. ఇప్పుడు సంపాదించని వాడికి వెళ్తే ఏముంటుంది, అయ్యో నేను సంపాదించలే అని వెళ్తుంటా. సంపాదించిన వాడికి ఇంకో వెళ్తుంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఏదో వెళ్తుంటాయి. ఇప్పుడు మీరు అంబానీ నుంచి తీసుకొని జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, ట్రంప్ తీసుకున్నా కానీ ఇప్పుడు ట్రంప్ సెకండ్ టైం ప్రెసిడెంట్ అయినాడు, వానికి వెళ్తే ఏంది, ఇప్పుడు నేను పోయినాక నాకు ఏమై, ఇప్పుడు నేను అది చేయలేకపోయినానే ఇది చేయలేకపోయినా ఆయనకు ఒక వెళ్తుంటుంది. హీ బికేమ్ ద సెకండ్ టైం ప్రెసిడెంట్ ఇస్ ద రాంగ్ టైం. ఎందుకంటే ఇప్పుడు మొత్తం వరల్డ్లో యుద్ధ అట్మాస్ఫియర్ ఉన్నది, వార్ అట్మాస్ఫియర్ ఉంది. సో ఆ టైంలో ప్రెసిడెంట్ అయినా కూడా పెద్ద ఉపయోగం లేదు. సో ఆయనకు అదొక వెళ్తుండొచ్చు. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇది ఉంటుంది, లైక్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. హిందీలో అంటారు ఏ దిల్ మాంగే మోర్ అని, ఏదో పెప్సీలోనో థమ్స్ అప్ యాడ్ అది. సో వాట్ ఈస్ దాట్? సో ఇప్పుడు దీని ద్వారా చూసుకుంటే మనము లైఫ్లో ఏం సాధించినా మనకు ఆ పూర్ణత్వం అంటే ఇక చాలు. నేను అలం బుద్ధి అంటారు సంస్కృతంలో. అంటే ఇప్పుడు మనం తినేటప్పుడు కూడా మనం ఒక పాయింట్ వస్తే చాలు నా కడుపు నిండిపోయింది అంటాం. కానీ లైఫ్లో మనకు ఆ కడుపు నిండిపోయింది ఎప్పుడు రాదు. ఎంత ఏం అనుభవిస్తే ఏదో కావాలి ఏదో చేయాలని తాపత్రయ పడుతూనే ఉంటాం. ఏంటి అసలు అది అంటే, దీనికి కావాల్సింది ఏంటంటే మనం ఎన్ని అనుభవించినా ఆ పూర్ణత్వం నాకు రావట్లేదు. ఇది అథర్వవేదంలో ముండకోపనిషత్తులో క్లియర్గా చెప్పిన శాస్త్రం. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన. ఇదేంటి అకృతం? నేను కావాల్సింది ఏంటి? ఆ నిత్య తృప్తి. ఇక నేను ఇది పొందినాక లేదా నా లైఫ్లో ఇది అయినాక నాకు ప్రమోషన్ వచ్చినాక నాకు ఏమొద్దు అనుకుంటాం, కానీ అలా ఉండదు. స్వామి నాకు ఇది ఒక్కటి నా కష్టం తీర్చు, నేను ఇక రాని దగ్గరకు అనుకోవడం అట్లా ఉండదు. మనం ఏదో ఒకటి వెళ్తూనే ఉంటాం. సో మనకు కావాల్సింది నిత్య తృప్తి, అంటే ఎల్లప్పుడూ ఉండే సాటిస్ఫాక్షన్. కానీ అది కర్మ ద్వారా రాదు. నాస్తి అకృత కృతేన కర్మణ అకృత నాస్తి. మళ్ళీ ఇది ఎట్లా పొందాలి? సో శాస్త్రం అయితే క్లియర్గా కర్మ ద్వారా ఇది పొందలేమని చెప్తుంది, కొట్టివాడిస్తుంది. ఇంకో చోటు వేదం నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు అంటుంది. సంసార సారం నిస్సారం, సంసార నిస్సారం అని చెప్తుంది. అంటే ఈ లోకంలో మనకు అది దొరకదు, కర్మ ద్వారా పొందలేము, ఉపాసన ద్వారా పొందలేము. మరి దేని ద్వారా పొందాలి? అప్పుడు శాస్త్రం చెప్తుంది తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చే. ఇది అర్థం చేసుకోవడానికి సన్యాసం తీసుకొని గురు దగ్గర పో అని చెప్తుంది. త్యాగే నైకే అమృతత్వమానశు. నీకు కావాల్సిన అమృతత్వం, నిత్య తృప్తి అంటే అమృతత్వం, మోక్ష. అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళు, గురువు నేర్పిస్తాడు అని చెప్పి గురువుని ఆశ్రయించాలి. సో ఈ జిజ్ఞాసు అవస్థ ఇది తెలుసుకోవడం. నాకు కావాల్సింది నిజంగా నిత్య తృప్తి. ఇది సమాజంలో ఏమి చేసినా, ఏం భోగాలున్నా, ఏం అనుభవించినా దొరికేది కాదు. ఇది కేవలం ఆత్మజ్ఞానంతోనే పొందేది.
ఆ నిశ్చయం ఎవరికైతే ఉందో జిజ్ఞాసు. ఇప్పుడు జిజ్ఞాసు భక్తి ఎలా చేస్తాడు? ఇప్పుడు అర్థార్థి వీళ్ళు చేసే భక్తి ఎట్లుంటుంది? జనరల్గా పూజ రూపంలో, గుడికి వెళ్ళడమో, తీర్థయాత్ర వెళ్ళడమో, ఈ రూపంలో ఉంటుంది. ఇప్పుడు జిజ్ఞాసు ఏం చేస్తాడు? ఇప్పుడు జిజ్ఞాసు అక్కడ కూర్చొని పూజ చేస్తాడు. జిజ్ఞాసు అవ్వడు. ఆడు వైరాగ్య భావనతో వివేక బుద్ధి ఉన్న వివేక శక్తిని ఉపయోగించి ఇందులో ఏం లేదని తెలుసుకుని కూర్చునేవాడు వైరాగి, జిజ్ఞాసు. అండ్ ఇది జ్ఞానంతో వస్తాను గురువు దగ్గరికి వెళ్ళేవాడు. వీడు కూర్చొని పూజలు చేయట్లేదే. ఈ జ్ఞానమున్న గురువు కూడా పూజ చేయట్లేదు. సో ఈ పూజ చేయకపోయినా ఈ భక్తి, దీన్ని భక్తి అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదే జిజ్ఞాసు భక్తి. అంటే ఇది తెలుసుకోవడానికి బయలుదేరుతున్నాడు. ఏది తెలుసుకోవడానికి బయలుదేరుతున్నాడు? ఈ నిత్యం కేవలం పరమాత్మనే. ఈ నిత్యతృప్తి అయితే నేను ఆరాట పడుతున్నాను కావాలని, అది నా స్వరూపమే, అది సాక్షాత్ పరమాత్మనే. ఓకే, అంటే దేవుణ్ణి అన్వేషించడానికే చేస్తున్న. ఎగ్జాక్ట్లీ. సో అందులో దేవుడు భిన్నంగా లేడే. ఇప్పుడు ఈ భక్తిలో ఈ మొత్తం అన్వేషణలో నువ్వు అన్వేషించేది ఆ దేవుడు స్వరూపమే. సో ఇది కూడా భక్తి అని చెప్పారు. ఇక్కడ పూజా విధానం ఇవేం లేకపోయినా కానీ భక్తే ఇది కూడా. నెక్స్ట్ భక్తి ఏంటి? ఈ జిజ్ఞాసు ఏదైతే జ్ఞానం తెలుసుకుంటాడో గురు, అప్పుడు అర్థం చేసుకునేది ఏంటి? సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఉన్నదంతా ఈశ్వరుడే అని తెలుసుకుంటాడు. అది తెలుసుకున్నాక ఇది జ్ఞాని. అయితే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తున్నా అంటే శ్రీకృష్ణ పరమాత్మ తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే అని చెప్తుంది. అండ్ అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఇంకోటి ఏమంటారు అంటే జ్ఞానితో ఆత్మైవ మే మతం. అంటే ఆ జ్ఞాని సాక్షాత్ నేనే అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే అన్ని భక్తులలో ఉదారా సర్వ ఏవైతే జ్ఞానితో ఆత్మైవ మే మతం. జ్ఞాని నేను రెండు వేరే వేరే కాదు, నేను జ్ఞాని ఒకటే అని చెప్తున్నాడు. అందుకే గురువుని మనం గురు బ్రహ్మ అంటే మనం గురు విష్ణు, గురు దేవో మహేశ్వర. గురువుని మనం దైవంతో సమానంగా ఎందుకు చూస్తామంటే నిజమైన గురువు, ఈ జ్ఞానం ఉన్న గురువు ఎప్పుడు పరమాత్మ నుంచి భిన్నంగా ఆలోచించడు తనని తాను. ఇదే దీన్నే అనన్య భక్తి అంటారు. ఇదే అన్నిటికంటే హైయెస్ట్ భక్తి. అయితే మరి అనన్య భక్తి ఇంకా జ్ఞానం రెండు ఒకటేనా? అది ఒకటే అయినట్టే కదమ్మా. ఓకే, మళ్ళీ హైయెస్ట్, ద లాస్ట్ భక్త, ద మోస్ట్ డియరెస్ట్ భక్త భగవాన్ కృష్ణ ఏమంటున్నారు? శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటారు? జ్ఞానితో ఆత్మైవ మే మతం సచ మమ ప్రియ. అంటే ద మోస్ట్ డియరెస్ట్, నాకు అందరికంటే ఇష్టం నాకు ఆ జ్ఞానినే. ఎందుకంటే ఆ జ్ఞాని నేను ఒకటే అని చెప్తున్నారు. సో అలా అన్నప్పుడు ఆ భక్తి యొక్క కల్మినేషన్, భక్తి యొక్క సారం ఏంటి? అద్వైత జ్ఞానమే. ఈ జ్ఞానమే ప్రహ్లాదుడికి ఉంది, ఈ జ్ఞానమే ఆంజనేయ స్వామికి ఉంది. అందుకే వాళ్ళు సదా బ్రహ్మచారి. అందుకే ఇక్కడ ప్రహ్లాదుడికి భయం వేయట్లేదు, అక్కడ అర్జునుడికి అందుకే భయం వేసింది. ఇది లేనందుకు, వీళ్ళకు ఉన్నందుకు వేయలేదు. అది వీళ్ళకి మధ్య తేడా. అయితే ఇప్పుడు ఓవరాల్గా మహావతార్ నరసింహ మూవీలో నరసింహస్వామి ఒక అవతారంలో వచ్చి హిరణ్యకశ్యపుణ్ణి సంహరించడం అనేది చూస్తాం. ఈ అవతారంలోనే కాకుండా ఎన్ని అవతారాల్లో చూసినా కానీ, దశావతారాల్లో చూసినా కానీ ఒక్కొక్క అవతారం ఒక్కొక్క క్యారెక్టర్ని సంహరించడానికే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే రాక్షసుల్ని సంహరించటాన్ని లేకపోతే ఈ దుష్టుల్ని సంహరించడానికి అవతారాలు ఎత్తిన ఈ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది అంటూ ఉంటారు లైక్ దేవుళ్ళ రూపంలో ఉండి సంహరించడం లేకపోతే చంపేయడం, శిక్ష వేయడం అనేది ఎలా చూడాలి, ఎంతవరకు కరెక్ట్ అని అనేసి అని అంటూ ఉంటారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? ఇది చాలా అప్రాపరేట్ క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ఇక్కడ చాలా మంది నాస్తికులు కానీ హేతువాదులు కానీ వాళ్ళు క్వశ్చన్ చేసేది ఏంటంటే దేవుడు ఒకళ్ళని చంపుతున్నాడంటే ఆ దేవుడు ఎందుకు అలా చేస్తున్నారు, ఇది హింసక్రియ కదా అని కొంతమంది క్వశ్చన్ చేస్తుంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇక్కడ దేవుడు, ఆ దేవుడు యొక్క అవతారం ప్లస్ ఇక్కడ అసురులు, వీళ్ళిద్దరూ దే ఆర్ నాట్ హ్యావింగ్ ద సేమ్ స్టేటస్, దే ఆర్ నాట్ ఈక్వల్లీ, వాళ్ళిద్దరు ఈక్వల్ కాదు. జనరల్గా మనం సినిమాలో అక్కడిక్కడ మనం సినిమాలో స్టోరీస్ ద్వారా మనం చూసినప్పుడు వాళ్ళిద్దరు ఈక్వల్ అన్నట్టు చూస్తాం. అంటే ఇట్లా ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ అసురుడు కూడా ఉన్నాడు. ఎక్కడైతే మంచి ఉందో అక్కడ చెడు కూడా ఉందని చూస్తాం. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరమాత్మ సర్వతా వ్యాపించున్నాడు. ఉన్నది ఒకటే పరమాత్మ. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మ అయం అవ్యయ. పరమాత్మకి వ్యయం ఉండదు. నిర్గుణత్వాత్, పరమాత్మ గుణాలు లేవు, ఆకారం లేదు. పరమాత్మ అయం అవ్యయ. అనాదిత్వాత్, ఆది లేదు అంతం లేదు. మళ్ళీ అలా అన్నప్పుడు ఇక్కడ పరమాత్మ అనేది ఇక్కడ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ అసురుడు ఉన్నాడు, దేవుడు కూడా ఉన్నాడు చూస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం చూడాలంటే ఇదంతా ఒక దేవుడి లీల.
ఆ ఒక్కటే పరమాత్మ ఇటు దేవుడి రూపంలో ఇటు అసుర రూపంలో, ఇప్పుడు అసుర రూపంలో ఉన్నది వేరే అనాత్మ కాదు, ఇక్కడ పరమాత్మకి భిన్నంగా ఉన్నది కాదు, ఉన్నది ఒకటే పరమాత్మ అన్నప్పుడు అసుర రూపంలో ఉండేది పరమాత్మని. కానీ ఒక సృష్టి ప్రక్రియ, స్థితి ప్రక్రియ, సంహార ప్రక్రియలు ఇదంతా లీలగా నడుస్తుంది. ఓకే, ఈ లీలలో భాగమే అంటే మనకి జ్ఞానం పొందించడానికే, మంచి చెడు అని చూపించడానికే ఈ సంహరణ అని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, మీకు అదే చెప్పినట్టు భగవద్గీత 9వ అధ్యాయంలో 31 శ్లోకంలో నమే భక్త ప్రణశ్యతి. సో ఎనీ స్టోరీ మీరు తీసుకున్నా, ఇప్పుడు స్టోరీకి ఒక తాత్పర్యం ఉంటుందమ్మా. ఇప్పుడు ఆ తాత్పర్యం లేకుండా ఇప్పుడు రామాయణంలో పుష్పక విమానం అనే మనం ఒక వర్ణన చూస్తాం. ఇప్పుడు అది నిజంగా ఉందా నిజంగా లేదా అని కొట్టుకొని చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు అది ఉందని ఇప్పుడు అది ఉందని ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ కూర్చొని అది ఉంది అక్కడ ఉంది వర్ణన అంటే అది అలా కూర్చుంటే మనం ఇక్కడ ఇల్లాజికల్ అని హిందువులు కొట్టి పడేస్తారు. మోడర్న్ హిందూస్, ఆలోచించే హిందువులు కొట్టి పడేస్తారు. ఇప్పుడు అప్పుడు వాళ్ళు హిందువులు కాదా? అట్లా కాదు. హిందూ ధర్మం అనేది ఎప్పుడూ ఈ వివేక విచారానికి ఎప్పుడూ అడ్డుపడదు. ఇంకా విచార చెయ్యి, ఇంకా ఆలోచించు, క్వశ్చన్ చేయాలి గురువుని. మనం గురువుని క్వశ్చన్ చేస్తేనే మనకు గురువు దగ్గర ఉందో లేదో తెలుస్తుంది నాలెడ్జ్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ స్టోరీ, ఎనీ స్టోరీ హ్యాస్ అ మెసేజ్, హ్యాస్ అ పర్పస్. ఇక్కడ స్టోరీ పర్పస్ ఏంటి? నా భక్తుడికి ఏమీ కాదు, నేనున్నా నా భక్తుడి కోసం. ఇప్పుడు ప్రహ్లాదుడి మీద హిరణ్యకశ్యప్ అటాక్ చేయబోతుంటే అక్కడ అవతారం వచ్చింది. ప్రహ్లాదుడు ఒక శిఖరం, ఒక హిల్ నుంచి కింద పడుతుంటే అక్కడ అపారమైన భక్తి వల్లనే అక్కడ ప్రహ్లాదుడిని కాపాడారు భగవంతుడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలంటే నువ్వు దేవుణ్ణి నమ్మితే నీకు ధోకా ఉండదు. ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మలైనా నీకు ఆ ఫలితం ఉంటుంది. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. ఇప్పుడు నేను దేవుడిని నమ్మి ఒక కర్మ చేశానండి, నాకు ఆ ఫలితం ఇప్పుడు దొరకలేదు. ఇప్పుడు నేను దేవుడిని నమ్మా, మీరు చెప్పినట్టు ఆర్త భక్తి, నేను నమ్మా దేవుడిని, నాకు ఇది కావాలి, నాకు ఇది ఫుల్ఫిల్ చేయాలి. అక్కడ ఫుల్ఫిల్ చేసేటట్టు లేదు, సిచ్యువేషన్ అవ్వలేదు నేను అనుకున్నట్టు. అప్పుడు నేను చేసిన కర్మ వేస్ట్ అయిపోయినట్ట. అలానే ఫీల్ అవుతాం కదా, అది తప్ప చేశాం కదా, వేస్ట్ అయింది అని. అక్కడ భగవద్గీత శాస్త్రంలో శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్ చెప్తున్నారు, అభిక్రమ నాశ నాస్తి. అభిక్రమ నాశ అంటే నేను ఏదైతే చేశానో ఆ చేసింది ఫలితం ఇవ్వకుండా పోదు, నాస్తి. కానీ దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం ఫర్ యూ, అంతేనా? నీకు అది ఎప్పుడు ఫలితం ఇవ్వాలని ఇస్తుంది. యు ఆర్ నాట్ డిసైడ్, యు ఆర్ నాట్ హ్యావింగ్ ద అధికార. కర్మణి ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన. చాలా మంది భగవద్గీత ఏమంటారు అంటే, నువ్వు ఉట్టి కర్మ చేసుకుంటావో ఫలం గురించి ఆలోచించద్దు అంటారు. అక్కడ ఫలం గురించి ఆలోచించదని చెప్పలే, మా ఫలేషు అధికార. కర్మణి ఏవ అధికార అంటే యూ క్యాన్ చూస్ షుడ్ ఐ డూ ఆర్ నాట్. ఇప్పుడు నువ్వు భక్తితో కర్మ చెయ్యి, అది నీ చాయిస్, అంతవరకే. ఆ రిజల్ట్ ఎప్పుడు రావాలని నువ్వు భగవంతుడికి వచ్చి నువ్వు ఆర్డర్ ఇవ్వకంటున్నావు అక్కడ శాస్త్రం. ఓకే, బట్ ఆల్సో రికగ్నైజ్ దట్ రిజల్ట్ విల్ బి దేర్. ఇప్పుడు కాకపోతే ఏదో ఒక జన్మ రిజల్ట్ వచ్చి తీరుతుంది. కానీ ఇప్పుడు అవ్వలేదని నువ్వు నిరాశ పడిపోయి వదిలేస్తే అది భక్తిని వదిలేసినట్టు అయిపోతుంది. ఓకే. సో ద స్ట్రాంగ్ మెసేజ్ ఆఫ్ దిస్ హోల్ స్టోరీ ఇస్ నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడికి ధోకా ఉండదు, నా భక్తుడు నాశనం అవ్వడు, నా భక్తుడు భక్తితో చేసిన కర్మకి ఎప్పుడూ ఫలితం ఇవ్వకుండా పోదు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇది దేవుడి మీద భక్తే కాదు, రియల్ లైఫ్లో మనకి అసలు ప్రతి ఒక్క సిచ్యువేషన్లో కూడా ఇది ఆపాదించుకోవచ్చు అనమాట. 100%. అయితే ఇప్పుడు మనము ఈ థియేటర్స్లో కూడా మహావతార్ నరసింహ మూవీ గురించి చూసినట్టయితే ఎంతోమంది కృష్ణ భక్తులు వచ్చి అక్కడ భజనలు చేయడం కానీ, పాటలు పాడటం కానీ, హరే కృష్ణ అన్న జపం చేయడం కానీ, లేకపోతే నరసింహస్వామి మంత్రం చెప్పడం కానీ చూస్తూ ఉన్నాం. అయితే శివభక్తులందరూ కూడా కైలాసంకి వెళ్తాము అని అంటారు, విష్ణు భక్తులందరూ కూడా వైకుంఠంకి వెళ్తాము అని అంటారు. ఈ వ్యత్యాసం ఏంటి అసలు? మనకి శాస్త్ర ప్రమాణం ద్వారా అర్థమైంది ఏంటంటే అమ్మా, మనకి ఒక ఆఫ్టర్ లైఫ్ ఉందని మనకు తెలిసింది. ఇది మనకి సనాతన ధర్మానికి అబ్రాహమిక్ రిలీజన్స్కి మధ్య తేడా. వాళ్ళు ఏమంటారంటే ఇదే లైఫ్ లాస్ట్, లైఫ్ అయిపోయినాక జడ్జ్మెంట్ డే అని ఒకటి ఉంటుందని వాళ్ళకి ఒక జడ్జ్మెంట్ డే కాన్సెప్ట్ ఉంది. బట్ మనకి ఆ కాన్సెప్ట్ లేదు. మనం చేసుకున్న కర్మని బట్టి మనం మళ్ళీ జన్మ కూడా అవుతుంది. ఇప్పుడు మనం 2 యాక్టివిటీస్ని నోటీస్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే డెత్, ఎల్డర్లీ పీపుల్ అనేది చనిపోతారు. ఇంకో యాక్టివిటీ ఏం నోటీస్ చేస్తున్నాం, చిన్న పిల్లలు పుడుతున్నారు. సో వీఆర్ కైండ్ ఆఫ్ సీయింగ్ దట్ దేర్ ఇస్ అ సర్కిల్ గోయింగ్ ఆన్ హియర్. పీపుల్ ఆర్ డైయింగ్ అండ్ పీపుల్ ఆర్ బీయింగ్ బార్న్, డైయింగ్ అండ్ పీపుల్ ఆర్ బీయింగ్ బార్న్. సో ఇట్ లుక్స్ లైక్, సో ఇది మనం ఫిగర్ అవుట్ చేయలేం, మనకి ఇది అబ్జర్వేషన్ మాత్రమే. దీనికి ప్రమాణం శాస్త్రం ఏమంటుంది, సప్తలోకాహ, సప్త ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, సప్త అధోలోకాలు ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయి.
దీన్ని 3 లోకాలుగా కూడా వర్ణన ఉంది. సో ఈ టాప్ మోస్ట్ లోకం ఏదైతే ఉందో సత్యలోకం అంటారు, దీన్ని బ్రహ్మలోకం అని కూడా అంటారు. ఇప్పుడు కొంతమంది భక్తి పారవస్యంతో దీన్ని వాళ్ళు వైకుంఠంగా తీసుకుంటారు, ఇంకొంతమంది దీన్ని కైలాసంగా తీసుకుంటారు. కానీ వాళ్ళు ఏది తీసుకున్నా ఈ లోకానికి పర్యాయంగానే తీసుకోవాలి. దే కెనాట్ టేక్ ఇట్ యాజ్ ఎనీథింగ్ అబౌవ్ దట్ ఆర్ బియాండ్ దట్ ఏం లేదు. 7 లోకాస్లో లాస్ట్ సత్యలోకం. సో ఈ సత్యలోకం ఏదైతే ఉందో, సో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్ స్టేట్మెంట్ ఏంటంటే కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం. అంటే ఎవరైతే నేను ఏదో లోకానికి పోవాలి, ఆ లోకంలో ఒక ఎంజాయ్మెంట్, నేను ఏదో ఒక ప్లెజర్, వీళ్ళకి ఎంజాయ్మెంట్ ఏముంటుంది అంటే ఎస్పెషలీ విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నాడు, అది అక్కడ స్వర్గలోకం అనుకున్న వాళ్ళకి సాయుజ్య ముక్తి, సామీప్య ముక్తి, సారూప్య ముక్తి అని 3 రకాల ముక్తుల గురించి వాళ్ళు మాట్లాడతారు. సాయుజ్య ముక్తి అంటే ఆ విష్ణుమూర్తి ఉన్న లోకానికి నేను పోవడం. సామీప్య ముక్తి అంటే ఆ లోకం వెళ్ళాక నేను ఫస్ట్ రో సీట్లో కూర్చోడం. అంటే చాలా రోజు ఉంటుంది, నేను ఫస్ట్ రోలో ఉండాలి, విష్ణుమూర్తిని చూడాలి. సారూప్య ముక్తి అంటే ఏంటి, విష్ణుమూర్తి లాగానే వాళ్ళ ఆకారం అవుతుంది, వాళ్ళకి శంఖ చక్రాలు ఉంటాయి, వాళ్ళు విష్ణుమూర్తి చుట్టూతో ఉంటారు, వాళ్ళు ఇన్నర్ సర్కిల్ అని కూడా అనొచ్చు మనం, వాళ్ళు విష్ణుమూర్తికి ఇన్నర్ సర్కిల్. ఈ కాన్సెప్ట్ని భగవద్గీత క్లియర్గా ఖండిస్తుంది. అంటే పురాణాల్లో ఈ వర్ణన ఉంది, నేనేం పురాణాల్లో లేదంటలేను, ఈ పురాణాల్లో ఉన్న వర్ణని భగవద్గీత ఎందుకు ఖండిస్తుంది? ఎందుకంటే భగవద్గీత మాట్లాడేది ఇహైవ ముక్తి, అంటే ఈ జన్మలో పొందే ముక్తి, దీన్ని సద్యముక్తి అంటారు. ఎక్కడో వెళ్ళి ఏదో పొందేదాని గురించి మాట్లాడేది భగవద్గీత కాదు. భగవద్గీత ఇప్పుడు ఇహైవ తైర్జిత సర్గ శక్నోతి ఇహైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్. అంటే ఈ శరీరం విడిచిపెట్టక ముందే పొందే ముక్తి గురించి మాట్లాడేది భగవద్గీత. అంటే ఏ ముక్తి ఉంటుంది? ఈ ముక్తే మనం అనన్య భక్తి ఏదైతే మాట్లాడామో, ఆ జ్ఞానం గురించి మాట్లాడామో అదే ముక్తి. ఆ మొత్తం శాస్త్ర సారం ఈ మోక్షాన్ని ఎలా పొందాలనేది, అంతేగాని ఒక లోకం పొందేది కాదు. సో ఇక్కడ లోకాన్ని క్రిటిసైజ్ చేస్తుంది భగవద్గీత. ఏమని? కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం. ఎప్పటి వరకు అయితే నువ్వు ఒక లోకం పోవాలి అనుకుంటావో, యూ విల్ బీ ఇన్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ కాన్స్టెంట్లీ. అంటే ఏంటి? ఆ బ్రహ్మ భువనాన్ లోకాహ పునరావర్తి నోర్జున. అంటే నేను బ్రహ్మలోకం అంటే ఈ వైకుంఠం, కైలాసం, ఏ లోకం వరకు నేను వెళ్ళినా కానీ నా పుణ్యం ఉన్నంత వరకు ఆడుంటా. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళీ భూలోకంకి వస్తా. అందుకే భూలోకాన్ని కర్మభూమి అంటాం. కర్మభూమి అంటే ఇక్కడ మనం కర్మ చేస్తాము, ఆ ఫలితంగా మనకు ఆ లోకం వస్తుంది. ఆ లోకంలో మనకి ఇక పుణ్యపాపం ఎర్న్ చేసే అర్హత లేదు, ఓన్లీ ఎంజాయ్ చేయాలి. ఆ పుణ్యం ఉన్నది ఎంజాయ్ చేసి మళ్ళీ ఇక్కడ రావాలి. ఆ పుణ్యం అంతా ఖర్చు చేసుకొని రావటం. మనకి డబ్బులు ఎక్కువైపోయి హాలిడేకి వెళ్ళిపోయి రిలాక్స్ అయ్యేసి వస్తాం కదా, సో అలానే అక్కడ 100% అదే కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇది కర్మభూమి, అక్కడ భోగభూమి స్వర్గంలో. సో ఇది కాన్సెప్ట్. సో ఇక్కడ భగవద్గీత క్లియర్గా ఏం చెప్తున్నంటే, ఏ లోకం పోయినా నువ్వు మళ్ళా వాపస్ ఇక్కడికే రావాలి. కానీ మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. మళ్ళీ ఈ జన్మ మరణ చక్రం నుంచి ఎలా బయటికి రావాలి? అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటారు, నువ్వు నన్ను పొందితే పునర్జన్మన విద్యతే, నీకు ఇంకో జన్మ ఉండదు అంటారు. నన్ను పొందడం అంటే ఏంటి? ఆల్రెడీ వెళ్ళేసి వచ్చారు కదా, దేవుడిని చూసేసి వచ్చారు. మళ్ళీ అక్కడున్న దేవుడా, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ దేవుడా? అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన స్వరూప నిరూపణ చేస్తారు. మయి సర్వం ఇదం ప్రోతం యో లోకత్రయమావిశ్య ఏన సర్వం ఇదం తతం. అంటే ఉన్న అన్ని లోకాల్లో ఉండేది నేనే, నిన్ను కూడా ఇంక్లూడ్ చేసి నీ రూపంలో ఉండేది కూడా నేనే. అదే అనన్య భక్తి. అది చూడలేని వాడు లోకంలో దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నాడు, అది చూసిన వాడు ఇక్కడే ముక్తుడైపోతాడు. సో దిస్ ఇస్ ద హోల్ టీచింగ్ ఆఫ్ గీత. ఓకే, రైట్. అయితే మరి అలాంటప్పుడు ఎలా తెలుస్తుంది వాడు అక్కడ ఆ పుణ్యం అంతా ఖర్చు చేసుకొని వచ్చేస్తాడు కదా, మళ్ళీ వాడికి అదే బుద్ధి వచ్చి వాడు మంచిగా దేవుణ్ణి తెలుసుకోవాలి అనే తపన ఎందుకు ఉంటుంది? సో ఇది ఒక దేవుడు ఆర్డర్. ఇది ఎట్లా అంటే బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అంటే ఎన్నో జన్మల తర్వాత ఎన్నో జన్మలు తీసుకొని ఆ లోకానికి పోవాలి, ఈ లోకానికి పోవాలి, ఇక్కడ అదే ఎంజాయ్ చేయాలి, అక్కడ ఇది ఎంజాయ్ చేయాలి, అక్కడ విష్ణుని ఇట్లా చూడాలి, నేను కూడా విష్ణులాగా ఉండాలి, ఇవన్నీ ఎంజాయ్ చేసినాక బహునాం జన్మనాం అంతే లాస్ట్కి వాడికి వైరాగ్యం కలిగి ఆడ విష్ణుమూర్తిని చూసినా నాకు ఒరిగింది లేదు, ఇక్కడ భూలోకంలో ఉన్నా నాకు ఒరిగేది లేదు, నాకు ఆ నిత్యతృప్తి రావట్లేదు,
నాకు ఆ నిత్యతృప్తి ఉట్టి జ్ఞానంతోనే వస్తుంది. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం నచిరేణాది గచ్చతి. ఉట్టి కేవలం జ్ఞానం పొందితేనే మనిషి శాంతి పొందుతాడు. ఏ లోకం పోయినా ఏం వచ్చేదేం లేదని తెలుసుకున్నవాడు వైరాగి. సో ఈ బహునాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. సో చాలా చాలా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో అందుకే మనం ఎవరిని ఆపం. ఎవరైనా అలా అనుకుంటున్నారంటే సరే అనుకోండి, మీకు ఇంకా చాలా టైం ఉందనే శాస్త్రం మనకు చెప్తుంది. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. వేరాస్ ప్రహ్లాద్ లాంటి భక్తులు వాళ్ళు ఏం చూస్తున్నారు? ఆంజనేయ స్వామి కూడా రామాయణంలో క్లియర్గా చెప్తున్నారు, స్వరూపత నేను నీ నుంచి భిన్నంగా లేను రామా అని చెప్తారు. సో వాళ్ళు ఏం చూస్తున్నారు? వాసుదేవ సర్వం, రాముడు అంతా వ్యాపించున్నాడు. రమంతే జగత్ యస్మిన్ అంటే ఈ మొత్తం జగత్, రమతే జగత్ యస్మిన్, మొత్తం జగత్ ఉన్నది ఎక్కడ? రాముడిలోనే. అప్పుడు నా నుంచి భిన్నంగా ఎక్కడున్నాడు రాముడు? ఇదే చెప్పేదే శాస్త్రం, ఇదే అద్వైత జ్ఞానం. సో వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అంటాడు. అంటే మీకు సంప్రదాయాలు ఎన్నో కనిపిస్తాయి, భక్తులు ఎన్నో కనిపిస్తారు, కానీ ఇట్లాంటి దర్శనం ఉన్న వ్యక్తి సుదుర్లభ. అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు అనేది. సో మీరు ఇక్కడ మెజారిటీ అనేది లాజిక్ ఇక్కడ పనికిరాదు. అంటే మెజారిటీ అలా ఆలోచిస్తున్నది కరెక్ట్ అక్కడ కావాలి. ఎందుకంటే సుదుర్లభ అని భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. రైట్. సో మనం అవతారాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటే అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ మళ్ళీ ఎక్కడ చూసినా కానీ మళ్ళీ అదే భక్తియే ఎట్ లాస్ట్ కనిపిస్తూ ఉందన్నమాట. అంతే కదా, భక్తి ఉన్నవాడు దేవుణ్ణి చూస్తాడు, ముక్తి పొందుతాడు. సో ఇక్కడ కూడా అంతే, అంత అపారమైన భక్తి ఉండి దేవుడి మీద విశ్వాసం ఉంటే డెఫినెట్గా ఆ దేవుడే మనకి రక్షిస్తూ ఆ లాస్ట్ ఇంకా ఏంటి ఎటర్నల్ కృష్ణుడే, ఐ మీన్ నేనే అనేది ఎలా అయితే మీరు చెప్పారో ఇప్పుడు ఎట్ ద ఎండ్ అదే తెలుస్తుంది ఎవరికి. మీరు అడిగిన దానికి అదే క్వశ్చన్, అదే ఆన్సర్ అమ్మా. ఆ దేవుడే భక్తి ఎవరైతే స్టార్ట్ చేయించాడు దేవుడే, ఆ భక్తుడిని గుంజేది కూడా దేవుడే. అది వాడు ఎట్లా పొందుతాడని ఆ దేవుడు ఎట్లా తీసుకోవాలి అట్లా తీసుకుపోతారు. సో ఇక్కడ వైకుంఠం అని కానీ కైలాసం అని కానీ భేదాలు ఏమీ లేదు, ఆ భక్తి ఒక్కటే మూలం అని అంటారు. ఎగ్జాక్ట్లీ. రైట్. జ్ఞానం కంటే ఏ లోకం పెద్దది కాదు. ఆ జ్ఞానం ఏంటి? వాసుదేవ సర్వం. రైట్. సో జ్ఞానం ఎట్ ద ఎండ్ టాపస్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ జ్ఞానం ఉన్నవాడు భేదాలు అనేవి చూడడు. ఇదే మనం ప్రహ్లాద్ లో కూడా ఇదే చూస్తాం. ఈ మహావతార్ నరసింహ సినిమా ప్రమోషన్ పరంగా కానీ లేకపోతే ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు అందరూ కూడా ఈ మూవీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ ఈ జనరేషన్ వాళ్ళు చూడాలి అని అంటూ ఉన్నారు. వాళ్ళు కూడా అది ఎందుకు చూడాలి ఈ మూవీ అనేది కూడా చెప్పారు. కానీ మీరు అసలు ఈ మూవీ నుంచి ఇప్పుడు జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాలి అంటే కనుక ఏం తెలుసుకోవాలి, ఏం ఆచరించాలి అని అంటారు? ఈ జనరేషన్ వాళ్ళకి ఇచ్చే కరెక్ట్ మెసేజ్ ఏంటంటే అమ్మాయి సినిమా నుంచి మనకు అర్థం అయ్యేది, భక్తిని మించిన రెమెడీ వేరేది లేదు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా, మన లైఫ్లో ఏ సిచ్యువేషన్ ఫేస్ చేసినా, దేవుణ్ణి నమ్ముకున్న వాడికి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు అని మనం నేర్చుకోవాలి. ఈ మధ్య కాలంలో ఈ భక్తి దేవుడు కంటే ఎంఫోసిస్ ఆస్ట్రాలజికల్ రెమెడీస్ అని, ఈ చిన్న చిన్న చిట్కాలని, ఈ డే టు డే ఇవి చేయండి తగ్గిపోతుందని ఇవన్నీ వింటాం. కానీ భక్తిని మించిన సాధన వేరేది లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ స్టోరీ నుంచి అందరూ అదే అర్థం చేసుకోవాలి. సో అందరూ సో జనాలు జ్యోతిష్కుడి దగ్గర పరిగెత్తే ముందు లేదా వేరే వాళ్ళ దగ్గర వేరే పూజలు పునస్కారాల వైపు పరిగెత్తే ముందు మనం ఈ స్టోరీని తలుచుకొని మనం భగవంతుడిని ఎట్లా పట్టుకోవాలి, భగవంతుడిని ఎట్లా ఆరాధించాలి, మనకున్న కష్టాన్ని కూడా మనం భక్తి మార్గం వైపు ఎలా తీసుకెళ్లేటట్టుగా మనం ఎలా స్టెప్స్ వేయాలో మనం ఆలోచించాలి. రైట్. ఇక్కడ ఇంత తండ్రి అహంకారానికి పోయి ప్రహ్లాదుని చంపేంత వరకు వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఆయన కోపం ఎలా అంటే కనుక అసలు ప్రహ్లాదుడు నరసింహ పేరు ఎత్తడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. అన్ని అవాంతరాలు వస్తున్నా కూడా ఇక్కడ ప్రహ్లాదుడు కూడా అంత చిన్న బాలుడైనా కూడా ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా, డిప్రెస్ అవ్వకుండా ఒకటే గోల్ పెట్టుకున్నాడు. ఆ భక్తి అనే దాంట్లోనే మునిగిపోయాడు. ఇవన్నీ అడ్డంకులుగా చూడలేదు. రైట్. సో ఇప్పుడు ఈ మూవీ ఈ జనరేషన్కి ఎలా వర్తిస్తుంది అని అంటే కనుక మీరు చెప్పేది ఒకటే, భక్తి మనం ఏ పని చేస్తున్నా దాని మీద మనం సాధిస్తాము అన్న నమ్మకం ఉంటే చాలు, ఆ వేలో వెళ్ళిపోతే సక్సెసే ఉంటుంది అని అంటారు. అంతేనా? అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం హిరణ్యకశ్యప్ క్యారెక్టర్ నుంచి కూడా కొన్ని అర్థం చేసుకోవాలి. ఎలా అంటే మనం లైఫ్లో చేతులు కాలినప్పుడు మా ఎక్స్పీరియన్సెస్ మనకు పనికొస్తాయి అవతల వాళ్ళకి చెప్పడానికి, అరే నేను ఇలా చేశాను, ఇలా మనకు పనికి రాలేదని. అలా హిరణ్యకశ్యప్ క్యారెక్టర్ అట్లాంటిది. ఎలా అయితే ఉండకూడదో
హిరణ్యకశ్యప్ క్యారెక్టర్ టోటల్ ఆపోజిట్ ఆఫ్ అనన్య భక్తి మనం చెప్పినట్టు. ఆయన దేవుణ్ణి కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకున్నాడు ఒక వరం పొందడానికి. అంటే నేను ఇండిస్ట్రక్టబుల్ అయిపోవాలి, నేను విష్ణుతో కొట్లాడినప్పుడు నేను చచ్చిపోకూడదు అనే ఒక అహంకారం. సో ఈ అహంకార విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే అని అని మనకి 3వ చాప్టర్లో 3వ అధ్యాయంలో వచనం ఉంది శ్రీకృష్ణ పరమాత్మ. అహంకార విమూఢాత్మ అంటే మనం ఏమనుకుంటాం, దేవుడిని వెళ్ళి మనం ఏదైనా ప్రార్థించినా కానీ అది మనం సాధించినప్పుడు మనం ఏమనుకుంటాం, నేనే చేసినా ఏదో అనుకుంటాం. అవును, అనేది ఒక నేను ఇన్ని రోజులు ఇంత దీక్ష చేశాను, లేకపోతే ఈ పూజ చేశాను, అందుకే నేనే గ్రేట్ అని మళ్ళీ అక్కడ మందే వస్తుంది అది అయిన. సో ఇక్కడ భేదం అనేది నేను చెప్పేది ఇదంతా సూపర్ఫిషియల్ కాదమ్మా. భేదం అనేది ఎక్కడ అంటే ఇది మొత్తం ఉన్నదంతా ఈశ్వర సృష్టి. ఎలా అంటే ఇప్పుడు మన బాడీ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా తెలియదు మనకి. ఈ బాడీ నేను కూర్చొని నేను ఇలా పుట్టాలి, నా శరీరం ఇలా అవ్వాలి, నేను ఇలా పెరగాలి, నాకు నా తల్లిగా ఈవిడ ఉండాలి, నా తండ్రిగా ఈయన ఉండాలి, నేను ఈ ఇంట్లో పుట్టాలని నేనేం మెడిటేట్ చేయలే. ఎక్కడి నుంచి వచ్చాం ఎవరికి తెలియదు. వచ్చాం, పడ్డాం, ఇక్కడ చూసాం, అమ్మని చూస్తున్నాం, నాన్నని చూస్తున్నాము, ఏడుస్తున్నాం, వాళ్ళు మనల్ని చూసుకుంటారు. ఇనీషియల్ ఇయర్స్లో వీఆర్ హెల్ప్లెస్, దే టేక్ కేర్ ఆఫ్ అస్. వాళ్ళని చూస్తూ పెరుగుతాం, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారని చూస్తూ మనం కూడా అవే మాటలు నోట్లో తిప్పడానికి ట్రై చేస్తాం, మనకు కూడా స్కిల్ వస్తుంది. సో యు ఆర్ రియలీ ఇన్ ఈశ్వర సృష్టి. రైట్. అంటే నువ్వు తయారు చేయండి, ఎవరు తయారు చేశారు? ఇప్పుడు నీ తల్లి తయారు చేయలేదు, ఆమె కూడా ఎప్పుడో పుట్టింది. నీ తండ్రి తయారు చేయలేదు, ఆయన కూడా ఎప్పుడో పుట్టాడు. ఎవరు తయారు చేశారు? ఇది ఈశ్వరుది. ఈ సృష్టి మనదాన్ని మనం ఎప్పుడైతే అహంగా పోతామో అది అహంకారం. కానీ ఇక్కడ అనన్య భక్తి ఏంటంటే ఈ ఉన్నదంతా ఈశ్వరుడు. ఎక్కడి నుంచి వచ్చింది అంతా ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఎక్కడో వైకుంఠంలో లేడు, వాసుదేవ సర్వం. అంటే ప్రతి చోట ఈశ్వరుడు, అది చూడగలగడం. సో అది చూడలేనిది హిరణ్యకశ్యప్. అది చూడకుండా నా అచీవ్మెంట్, నేను గొప్ప, దేవుడేంటి కొట్టిపాడాడు. సో వెన్ యూ బికమ్ సో ఫుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్, like this attitude we see in many Peethadipatis nowadays, so full of themselves, I am great tapasvi, they are not even like a very tiny particle in front of Prahlad or in front of Anjaneya Swami. They're nothing. See, this ego that I me myself under, in English they say I me myself, so full of yourself. One day even if they talk to someone for 1 hour, ఆ 1 hour లో వాళ్ళ గురించి ఉంటుంది. They'll not listen to others, they'll just talk about themselves, they'll boast about themselves, or it's about them, their fears, or everything is going around them. అంటే నాకు ఒక తండ్రి ఉన్నాడు, నాకు తల్లి ఉన్నది, నాకు పెళ్ళాం ఉన్నది, పిల్లలు ఇవేం లేదు, నేనే హీరో. లైక్ నా సినిమాకి నేనే హీరో అన్నట్టు. లైక్ నా లైఫ్ మొత్తం నా చుట్టూనే, నాదే కాదు, నా సిబ్లింగ్స్ది, మా తల్లిదండ్రులది, అందరి లైఫ్ నా చుట్టూనే తిరగాలి. ఇది నేను ఏం చెప్తున్నా, ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, అందరికి ఉండేది ఇదే ఇనిషియలీ. అవును. until you get hit by life. హిట్ బై లైఫ్ అంటే మనకి ఏదో ఒకటి సంఘటన జరుగుతుంది, మన వాళ్ళకో మనకో ఏదో ఒక ట్రాజెడీ. ఆ ట్రాజెడీతో షేక్ అవుతాం, నేను అనుకుంది నిజంగా అవ్వట్లేదు అంటే యూ విల్ ఫీల్ పవర్లెస్. ఎగ్జాక్ట్లీ. సో హిరణ్యకశ్యప ఆయన ఎప్పుడైతే ఆయన సంహరించిండో అప్పుడు హీ రియలైజ్డ్ ఐఎమ్ పవర్లెస్. అప్పటి వరకు నేనే మొత్తం అనుకున్నాడు. వెన్ హిస్ బాడీ వాజ్ టోర్న్ అపార్ట్, that's when he's saying I am powerless. So this is a situation of every jiva when he or she gets hit by a situation in life, terrible situation, then catastrophe అని అంటారు. సో అక్కడ అది మన భక్తికి ఎట్లా దారి తీస్తుంది అంటే అప్పుడు నువ్వు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఇది దేవుడి చేతిలో ఉంది, నేను దేవుడి సృష్టిలో ఉన్నా, ఇక్కడ అనుకోవాల్సి వస్తుంది. అది దేవుడు అనేవాడు ఉన్నాడు. అప్పటిదాకా అసలు దేవుడు లేదు, దయ్యం లేదు, ఏం లేదు అని అనుకుంటాం. కానీ ఒక పవర్ ఉంది, ఆ పవరే మనల్ని నడిపిస్తుంది అని అన్నప్పుడు అప్పుడు రియలైజ్ మనం పెద్ద తీస్మార్క్ అనుకుంటాం, మనం అనుకున్నట్టు అన్ని చేస్తాం, అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా అనుకుంటాం. సో దిస్ ఇస్ వేర్ ఈశ్వర హ్యాస్ టు బి అండర్స్టూడ్. ఇది నాది కాదు, ఈ శరీరం నాది కాదు, ఈ మనసు నాది కాదు. నా మనసు రూపంలో శరీర రూపంలో ఉన్నదా ఈశ్వరుడే. దుర్గా సప్తశతి అని ఒక స్తోత్రం ఉందమ్మా, అందులో ఎంత బ్యూటిఫుల్ గా యా దేవి సర్వభూతేషు సర్వరూపేణ సంస్థిత అంటే ఆ దేవి ఎక్కడో లేదు, అందరి రూపంలో ఉంది ఆ దేవే. మన మనసు రూపంలో ఉన్నదా ఈశ్వరుడే. మనం ఎప్పుడైతే మన మనసుని ఇలా చూస్తాము అంటే దేవుడికి భిన్నంగా లేనిది నా మనసు, నా దేహం, నేను దేహేంద్రియాలు. ఇట్ కమ్స్ లైక్ అనన్య భక్తి, ఆ భక్తిలో నుంచి వచ్చేది లైక్ ఇవన్నీ. సో దిస్ యు కెన్ గెయిన్ ఓన్లీ బై అ గురు.
సో వెన్ యూ గెట్ హిట్, వెన్ యూ రియలైజ్ దట్ నథింగ్ ఇస్ ఇన్ మై హ్యాండ్స్, అప్పుడు కావాల్సింది ఏంటంటే నేనే గొప్ప అని అనుకునే దగ్గర నుంచి నాలో కూడా భగవంతుడు ఉన్నాడు అనుకోవడం చాలా డిఫరెన్స్ ఉంది. అహం బ్రహ్మాస్మి అనుకోవడం చాలా డిఫరెన్స్ అహం బ్రహ్మాస్మి అని అనుకోవడం వేరు, మీరు బ్రహ్మ కాదు, మీరు అల్ప జీవుడం తెలిసాక ఒక గురువు దగ్గరికి వెళ్తే గురువు మీకు అహం బ్రహ్మాస్మి అనేది అర్థం చెప్తారు. ఎగ్జాక్ట్లీ రైట్. సో దీనికి కావాల్సింది గురువు. అట్లాంటి సిచ్యువేషన్ లో నీకు కావాల్సింది ఒక సైకాలజిస్ట్, లేకపోతే నీకు కావాల్సింది ఒక మ్యాజిక్ పిల్, నీకు కావాల్సింది ఎంజాయ్మెంట్ కాదు, నీకు కావాల్సింది ఒక గురువు లైఫ్ లో. అందుకే గురువు వస్తే ఆచార్యవాన్ పురుషో వేద అని చెప్పింది శాస్త్రం. అంటే చిన్న హెయిర్ లైన్ డిఫరెన్స్ అనేది గురువు చెప్పడం బట్టి మనం అర్థం చేసుకొని ఆ జీవితాన్ని కరెక్ట్ వేలో తీసుకెళ్తాం. 100%. So the journey is from being a Hiranyakashipu to being Prahlad. That is the journey. నైస్. సో నాకు తెలిసి దిస్ ఇస్ అ గుడ్ ఎండింగ్. లైక్ అంతా ఒక్కసారిగా మీరు ఎండింగ్ లో ఆ సినిమాలో హైలైట్ ఎలా ఉందో ఒక 20 minutes, లాస్ట్ ఒక 5 minutes లో మీరు మొత్తం సినిమా గురించి ఈ జనరేషన్ వాళ్ళు ఎలా అలవరించుకోవాలి, ఈ సినిమాని చూసి ఏం తెలుసుకోవాలి అనేది చాలా అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.